హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అండర్ నేషనల్ హెల్త్ మిషన్ కింద ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ బేసిస్లో ఫార్మసిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేయాలి, ఏజ్ క్రైటీరియా ఏంటి, శాలరీ పర్టికులర్స్, క్వాలిఫికేషన్, ఓకే ఎవ్రీథింగ్ చూద్దాం. సో హియర్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ ఫార్మసిస్ట్ పోస్టులు మనకి 24 ఉన్నాయి టోటల్. ఓకే, సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూస్తే ఫార్మసిస్ట్కి డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఫార్మా ఇద్దరు ఎలిజిబిలిటీ ఉంది. మస్ట్ హ్యావ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్. సో ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, రెన్యువల్ కూడా అయి ఉండాలి అప్ టు డేట్గా. ఓకే, సో ఇక్కడ శాలరీ చూస్తే 23,393 రూపీస్ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్ ఇది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా చూడండి. సో ఏజ్ క్రైటీరియా అప్ టు 42 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిటే ఉంది 42 ఇయర్స్ వరకు. ఓకే, సో ప్లస్ ఈ 42కి ప్లస్ మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే 5 ఇయర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ప్లస్ 10 ఇయర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చాలా క్లియర్గా ఇచ్చారు. ఓకే, సో ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ పోస్ట్కి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో సెలక్షన్ ప్రొసీజర్లో ప్యూర్లీ మెరిట్ బేసిస్, అంటే మీకు డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీలో వచ్చిన మార్క్స్ బేసిస్ ప్లస్ రిజర్వేషన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. సో టోటల్గా 100 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ ఏమి ఉండదు. ఓకే, నో ఎగ్జామ్, ఓన్లీ మీ మార్క్స్ బేస్ చేసుకొని. ఓకే, సో టోటల్ 100 తీసుకుంటే దాంట్లో క్వాలిఫై మార్క్స్ వెయిటేజ్ 75 మార్క్స్ ఉంటుంది టోటల్. సో నెక్స్ట్ ఇంకొక 10 మార్క్స్ వెయిటేజ్ మనం ఎప్పటి నుంచి చేసాం, ఐ మీన్ మనం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బీ ఫార్మసీ కంప్లీట్ అయిన ఇయర్ నుంచి ప్రతి ఇయర్కి ఒక్కొక్క 1 మార్క్ యాడ్ చేస్తారు. అంటే మ్యాక్సిమం 10 మార్క్స్ యాడ్ చేస్తారు. సో సింపుల్గా చెప్పాలంటే సపోజ్ మనం ఇప్పుడు 26 కదా, సో 26 అంటే 2016 ముందు చేస్తుంటే మనకు మ్యాక్సిమం 10 మార్క్స్ వచ్చేస్తాయి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క మార్క్ లెక్కన. ఓకే, నెక్స్ట్ ఇంకా 15 మార్క్స్ కాంట్రాక్టువల్ వెయిటేజ్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంతకుముందు కాంట్రాక్ట్ సర్వీస్ చేస్తుంటే వాళ్ళకు ఒక 15 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. ఓకే, ఒకవేళ కాంట్రాక్ట్ సర్వీస్ వాళ్ళు లేకపోతే ఆల్రెడీ డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్, సో అది ఎలా రిక్రూట్ చేస్తారనేది. నెక్స్ట్ హౌ టు అప్లై. సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఫీజు ఫస్ట్ ఇచ్చారు. ఓసీ క్యాండిడేట్స్కి 1,200 రూపీస్ అండ్ రిమైనింగ్ అందరికీ కూడా 900 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో అప్లికేషన్ మనం ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా. సో మీరు అప్లై చేసుకోండి, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 13th జూన్ స్టార్ట్ అయ్యి 30 జూన్ వరకు, అంటే ఈ మంత్ ఎండ్ వరకు ఉంది అప్లికేషన్ టైం. నెక్స్ట్ ఏ సర్టిఫికెట్స్ కావాలి అప్లై చేయడానికి, ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏం కావాలి? ఫస్ట్ మనకు ఒక ఫోటోగ్రాఫ్ కావాలి, ఒక సిగ్నేచర్ కావాలి. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ మెమో కావాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కావాలి, 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ కావాలి. ఇది లోకల్ స్టేటస్ని డిసైడ్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ బీఫామ్ డిప్లొమా సర్టిఫికెట్స్ కావాలి, విత్ మార్క్స్ మెమోస్ కూడా కావాలి, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అప్ టు డేట్ రెన్యువల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తెలిసిందే. నెక్స్ట్ ఎవరైనా ఓసీ క్యాండిడేట్స్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు లేటెస్ట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఆ లేటెస్ట్ ఎలా ఉండాలంటే మీరు April 1, 26 అంటే ఈ ఇయర్ April 1 తర్వాత తీసుకుంటే ఆ సర్టిఫికేట్లో ఫార్ ది ఫైనాన్షియల్ ఇయర్ 26-27 వస్తుంది. వెరీ క్లియర్. ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటే యాక్సెప్ట్ చేయరు ఈడబ్ల్యూఎస్, లేటెస్ట్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అన్ని మార్క్స్ మెమోస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి సర్టిఫికేట్స్ ఏవేవి అప్లోడ్ చేయాలని. నెక్స్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఓకే, వెళ్తే అక్కడ హోమ్ పేజ్లో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఓకే, అది ఓపెన్ చేసి మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి లాస్ట్లో ఫీ పేమెంట్ చేస్తే ఓకే అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
అప్లికేషన్ సబ్మిషన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, మనమేం దాన్ని పోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు మనకి. ఓకే, షార్ట్ లిస్ట్ చేస్తారు మనల్ని. ఓకే, అందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మంటారు. అప్పుడు మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మన అప్లికేషన్ ఫామ్ను ఒక ప్రింట్అవుట్ కూడా తీసి పెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం మనం తీసుకెళ్ళి చూపిస్తే సరిపోతుంది, ఒక కాపీ ఇస్తే. దాన్ని పోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మాత్రం వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఇంకా స్టిల్ ఏదంటే ఒకసారి నోటిఫికేషన్ చూసుకోండి. ఇంకా మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్, ఆన్లైన్ అప్లై చేసినప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి మీరు మార్నింగ్ డే టైంలో మీరు 4 PM లోపల ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. అది కూడా మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నోటిఫికేషన్. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, నేను రిప్లై ఇస్తాను. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.